ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా రాజమండ్రిలో త్వరలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభిస్తున్నారు. హబ్ ఏర్పాటు మౌలిక సదుపాయాలకు ఇప్పటికే ఐటీ శాఖ 30 కోట్లు మంజూరు చేసింది. ఐటీ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తను ప్రోత్సహించేందుకు త్వరలో టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తామంటున్న రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్తో మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని పెంచేందుకు, అలాగే స్కిల్ బేస్డ్ ఐటీని ఇంప్రూవ్ చేసేందుకు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతి కేంద్రంగా అక్టోబర్లో ఏర్పాటైంది. అయితే అది ఇప్పుడు రాష్ట్రంలో 5 కేంద్రాల్లో ప్రాంతీయ కార్యాలయాలు ప్రారంభిస్తుంది. అందులో రాజమండ్రి ఒకటి. ఇక్కడ రాజమండ్రిలో ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, దానివల్ల లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి, ఎప్పటికి ప్రారంభిస్తారో తెలుసుకోవడానికి రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఒక లక్ష్యం ఏంటి, మన రాజమండ్రిలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాం, దీని విధి విధానాలు ఎట్లా ఉండబోతుంది? రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఒక కాన్సెప్ట్ మనకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన ఒక మంచి కాన్సెప్ట్. దాంట్లో హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఒక లోకల్ ఇన్నోవేషన్స్ని పెంచమని, లోకల్ ఏవైతే మనకి సాఫ్ట్వేర్ కానీ అట్లాంటివి సెక్టర్ కానీ, ఇంకా వేరే గ్రీన్ ఎనర్జీ సెక్టర్ కానీ అట్లాంటివి ఏరియాలో అంటే బడ్డింగ్ సెక్టర్స్లో ఏవైతే కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వమని, అదేవిధంగా ప్లగ్ అండ్ ప్లే మోడల్లో వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసుకొని డైరెక్ట్గా వర్క్ స్టార్ట్ చేయమని, వాళ్ళకి ట్రైనింగ్స్ ఏర్పాటు చేయమని ఇవన్నీ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. హబ్ అండ్ స్పోక్ మోడల్ కింద హబ్ ఒకటి అమరావతిలో ఒక హబ్ ఉంటాయి, సెంటర్ లాగా ఉంటుంది. దానికి స్పోక్స్ కూడా అన్ని మొత్తం రాష్ట్రంలో ఉంటుంది. దాంట్లో అనంతపూర్, అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా వైజాగ్, అదేవిధంగా మన గోదావరి జిల్లాకి వచ్చేసరికి రాజమండ్రిలో ఒక స్పోక్ పెట్టడం జరిగింది. సో మొన్న ఒక జియో కూడా రిలీజ్ అయింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ద్వారా. వాళ్ళ ద్వారా టోటల్గా మన రాజమండ్రి స్పోక్కి ఒక 30 crore శాంక్షన్ ఇస్తూ అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మా దగ్గర జిల్లా కలెక్టర్ ద్వారా దాదాపు ఒక 5-6 వెండర్స్, 5-6 కంపెనీస్ ఇక్కడ మన దగ్గర అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి అన్ని సైట్స్ కూడా చూపించడం జరిగింది. సైట్స్తో సహా ఏవైతే బిల్డింగ్ మేము చేస్తున్నామో బిల్డింగ్లో ఏవైతే మోడిఫికేషన్స్ కావాలి అవన్నీ కూడా వాళ్ళకి చూపించడం జరిగింది. సో కమిషనర్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్నే అంటే నేనునే ఒక నోడల్ ఆఫీసర్గా దానిలో పెట్టడం జరిగింది. సో మన టౌన్ ప్లానింగ్ తరఫున, అదేవిధంగా ఇంజనీరింగ్ తరఫున మంచి ఒక డిజైన్ కాన్సెప్ట్కి వెళ్ళి వాళ్ళకి బిల్డింగ్కి అన్నీ కూడా మౌలిక సదుపాయాలు వస్తూ వాళ్ళకి కూడా బిల్డింగ్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటివి ఇప్పటిదాకా 5 మన దగ్గర ఇంక్యుబేటర్స్ వచ్చారు. 5 ఇంక్యుబేటర్స్కి కూడా మేము బిల్డింగ్స్ చూపిస్తున్నాము. వాళ్ళు ఏ విధంగా మోడిఫికేషన్స్ మాకు చెప్తున్నారు, ఆ విధంగా మోడిఫికేషన్స్ కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేశాము. సో మేబీ నెక్స్ట్ 1 monthలో అది ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి కూడా వచ్చేస్తుంది. అంటే ఎక్కడ రాజమండ్రిలో దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? అంటే దీనికి సొంత బిల్డింగ్, సొంత స్థలం కూడా ఇవ్వబోతున్నాము, దానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చినట్టు. సో దాంట్లో ఒక 5-6 లొకేషన్స్ మేము ఐడెంటిఫై చేశాము. మోరంపడిలో కూడా ఉంది, గార్లమ్మ నగర్లో కూడా ఉంది, లాలాచెరువు ఏరియాలో కూడా ఐడెంటిఫై చేశాము. అంతకుముందు మన డిగ్రీ కాలేజ్లో కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. 5 లొకేషన్స్లో కూడా ప్రయారిటీగా పెట్టుకొని అంటే ఎంత ఏరియా ఉంది దానికి మినిమం కావాల్సిన ఏరియా ఒక 10,000 స్క్వేర్ ఫీట్ కానీ, 15,000 స్క్వేర్ ఫీట్ కానీ, 6,000, 8,000 స్క్వేర్ ఫీట్ కానీ కేటగిరీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే ఇంక్యుబేటర్స్ మా దగ్గర వస్తున్నారో వాళ్ళకి ప్రైవేట్ బిల్డింగ్ ఓనర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళతో కూర్చొని మినిమం రెంట్లో వాళ్ళకి కూడా నష్టం జరగకూడదు, అదేవిధంగా ఇంక్యుబేటర్కి కూడా అన్ని మౌలిక సదుపాయాలు రావాలి అని చెప్పి వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ మీటింగ్ కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశాము. ఇప్పుడు ఫైనల్గా నెగోషియేషన్ చేసినాక అగ్రిమెంట్ స్టేజ్కి కూడా వస్తున్నాము. అదే దీని ద్వారా ఏడాదికి ఎంతమందికి మనం అంటే ఒక సెక్షన్ కావచ్చు, లేకపోతే ఒక ప్రోత్సాహం కావచ్చు, ఔత్సాహంగా ఉన్న వాళ్ళందరినీ తయారు చేయడానికి ఎంతమందిని తయారు చేయొచ్చు? ప్రతి ఒక్క యూనిట్కి మినిమం మీరు అనుకుంటే దాదాపు 100 to 200 మెంబర్స్ డైరెక్ట్గా ఫస్ట్ రోజు నుంచి అక్కడ స్టాఫ్ రూపంలో కానీ, అదేవిధంగా వర్కర్స్ ఎంప్లాయీ రూపంలో కానీ, అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్ రూపంలో కానీ వాళ్ళు వస్తారు. ఇది 100 to 100 పర్ యూనిట్ కాకుండా ఇండైరెక్ట్ బెనిఫిట్ ఏవైతే ఉందో, ఎందుకంటే లోకల్ ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా పెరుగుతుంది, లోకల్ డిమాండ్ ఏవైతే పెరుగుతుంది, సో ఖచ్చితంగా దానికి మల్టిప్లైర్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి. సో పర్ యూనిట్కి అనుకుంటే ఒక 500 to 1000 మెంబర్స్కి దానిలో డైరెక్ట్ ఇండైరెక్ట్ బెనిఫిట్ కలుపుతుంది. అదేవిధంగా మాకు 5 to 6 యూనిట్స్ మాకు అప్రోచ్ అవుతున్నారు కాబట్టి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ సపోర్టింగ్ 4,000 to 5,000 పర్సన్స్ యాజ్ ఎంప్లాయీ వాళ్ళని కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు రాజమండ్రిలో ఉన్న మెడికల్ హాస్పిటల్స్ అని, అదే ప్రైవేట్ ఆసుపత్రులని ఒక హబ్ కింద బయటికి తీసుకువెళ్లాలని ఒక ప్రతిపాదన చేస్తారు, దానికి ఎట్లాంటి రెస్పాన్స్? అది ఒక కాన్సెప్ట్లో మనకి రుడా చైర్మన్ ద్వారా, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారి ద్వారా ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ ద్వారా కూడా దీనికి చాలా స్పెసిఫిక్గా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. సో మన రాజమండ్రి టౌన్లో ఏవైతే, ఎందుకంటే మీరు అందరికీ తెలుసు మనకి హెల్త్ సంబంధించి చాలా బాగా మనకి గ్రోత్ ఉంది, అంటే హెల్త్ పరంగా హాస్పిటల్స్ కానీ అట్లాంటివి చాలా మంచి సంస్థ ఉన్నాయి.
సో వాళ్ళనే ఒక కాన్సెప్ట్లో తీసుకొచ్చి ఒక ఇంటిగ్రేటెడ్ సిటీలో డెవలప్ చేయడానికి మేము ఏర్పాటు చేస్తున్నాము. దానికి ఒక ప్రైమరీ డిస్కషన్ కూడా నడుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్కి కూడా ఆ ప్రపోజల్ పంపడం జరుగుతుంది. సో రెస్పాన్స్ అయితే చాలా బాగానే ఉంది. ఇప్పుడు సర్వే చేస్తున్నాము, ఎన్ని యూనిట్స్ మాకు రావచ్చు, ఎంత వాళ్ళకి స్థలం కావాల్సి ఉంటాయి, ఏ విధంగా వాళ్ళు గవర్నమెంట్ నుంచి సదుపాయాలు ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా ఏ విధంగా టౌన్ ప్లానింగ్ నామ్స్లో, ఎందుకంటే చాలా హాస్పిటల్స్కి సరిగా టౌన్ ప్లానింగ్ నామ్స్లో వాళ్ళకి ఉన్న పార్కింగ్ కానీ ఉన్న ఓపెన్ స్పేస్ కానీ సరిగా లేదు కాబట్టి వాళ్ళకి కూడా ఒక మంచి రూపంలో టౌన్ ప్లానింగ్ నామ్స్కి అదేర్ చేస్తూ ఏ విధంగా వాళ్ళకి బిల్డింగ్ ఏర్పాటు చేస్తాం అది కూడా వర్కౌట్ చేస్తున్నాము. అంటే ఇదే మోడల్లో చూసినట్లయితే సిటీలో ట్రాఫిక్ కానీ ఇతర ఇబ్బందులకు కానీ స్కూల్స్ కూడా కాలేజీలు కూడా అట్లాగే ఉన్నాయి, ఇరుకైన వీధుల్లో ఉన్నాయి, నిబంధనలకి విరుద్ధంగా ఉన్నాయి, కొన్ని ఆట స్థలాలు కూడా లేవు. అట్లు కూడా ఇలాంటిది ఏదైనా ప్రపోజ్ చేస్తారా? అంటే మీరనేది ఇప్పుడు స్కూల్స్ ఎడ్యుకేషన్ సెక్టర్ వరకు ఇది కాన్సెప్ట్ ఇప్పటి వరకు మేము ఆలోచన చేయలేదు. బట్ ఖచ్చితంగా గవర్నమెంట్ స్థాయిలో ఏదైనా మనకి అట్లాంటివి కూడా ఏదైనా యాక్టివిటీ కనిపిస్తే అది కూడా మేము ఆలోచన చేసి వర్కౌట్ చేస్తాం. ఇది రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ క్యాథరిన్ గారికి చెప్తున్నది. రాజమండ్రిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. 5 చోట్ల ఈ సంబంధించిన అద్దె భవనాలని చూశారు. అలాగే 5 ఇంక్యుబేటర్లు కూడా దీని ఏర్పాటు ఏ విధంగా ఉండాలి, దీని విస్తీర్ణం ఎట్లా ఉండాలి, దీని ఒక ఇన్నోవేషన్ సంబంధించిన యాక్టివిటీ ఎట్లా ఉండాలని కూడా వచ్చి అబ్జర్వేషన్ చేశారు. దీనికోసం 30 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖ ద్వారా మంజూరైంది. దీనికి సంబంధించి కనుక వచ్చినట్లయితే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను నైపుణ్యం గల ఐటీ నిపుణులను తయారు చేసేందుకు వారు మళ్ళీ ఈ సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా వీలవుతుంది. దీనివల్ల ఎంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని చెప్పేసి కూడా కమిషనర్ క్యాథరిన్ గారు అంటున్నారు. అదే సందర్భంలో రాజమండ్రిలో ఉన్న ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయో ఎన్నిటిని కూడా టౌన్కి ఆనుకుని ఒక ప్రత్యేకమైన మెడికల్ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నారు. అలాగే ఒకవేళ ముందుకు వస్తే కనుక విద్యా సంస్థలను కూడా టౌన్ నుంచి ఒక హబ్ కింద బయటికి మార్చే ప్రయత్నం కూడా చేస్తామని కూడా కమిషనర్ క్యాథరిన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.